అటుకులతో ఇన్స్టెంట్ దోశ రెడీ చేసుకోవాలి. ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఈజీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ ఉదయం టిఫిన్ కానీ ఎలా అయినా వేసి పెట్టచ్చు. ఎవరికైనా అండి, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చక్కగా తినొచ్చండి. దీనికి ఏ చట్నీ లేకపోయినా మన ఇంట్లో ఉన్న పచ్చళ్ళతో అయినా తినేసేయచ్చండి. ముందుగా అయితే ఒక గ్లాసు అటుకులు తీసుకున్నాను, చిన్న గ్లాసులో. అది కడిగేసి నీళ్ళని వంపేసి తీసుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాసున్నర వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఒక గ్లాసు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ పోసుకొని బాగా తిప్పేసుకొని నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం అంటే టైం ఉంటే కనుక ఒక 20 మినిట్స్ అలా నానబెట్టుకోండి, చాలా బాగుంటుంది. టైం లేకపోతే గ్రైండ్ చేసేసుకొని కొంచెం సోడా ఉప్పు కలుపుకోండి. నేనైతే ఒక 20 మినిట్స్ అలా నానబెట్టేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మెత్తగా మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. అది రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 20 మినిట్స్ ఉంచాను కాబట్టి చూడండి బబుల్స్ ఫామ్ అయ్యాయి. చక్కగా పులిసి బాగుంటుంది. అదే మీకు వెంటనే టైం లేకపోతే కొంచెం చిటికెడ సోడా ఉప్పు వేసుకోండి. ఒక పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోండి. పాన్ హీట్ అయిన తర్వాత మనం అటుకుల బ్యాటర్ని చక్కగా దోశలాగా పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అటు ఇటు కాల్చుకొని తీసుకోవడం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇది ఎలాంటి చట్నీలు లేకపోయినా ఇంట్లో ఉండే వాటితో, ఇంట్లో ఉంటాయి కదా పట్టిన పచ్చళ్ళు, వాటితో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్లో కానీ సాయంత్రం పిల్లలు వచ్చేసరికి స్నాక్స్లా కానీ ఇలా టిఫిన్లా కానీ చక్కగా చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పెరిగేసాం కాబట్టి చక్క పుల్లట్లాగా చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్, షేర్స్ నా ఛానల్కి చాలా సపోర్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.